అంత కష్టకాలం వచ్చింది ప్రభువా, అంత ఇబ్బందులు వచ్చినాయి, ఆ పరిస్థితులు వచ్చినాయి, అయినప్పటికీ నేను వాటి నుంచి తప్పించబడలేదు. నేను విశ్వాసాన్ని కోల్పోలేదు, అవిశ్వాసిగా మారలేదు, నా నోటి మాటను నేను జారలేదు, లేకపోతే నా హృదయ ఆలోచనలు లోక సంబంధం కాలేదు అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏదైతే వ్రాయబడిందో, ఈ మాటను బట్టి మన జీవితంలో కూడా మనము మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మన యథార్థతను మనము కాపాడుకోగలిగితే గనక ఆయన వాక్యమే మనలను బ్రతికించేది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది కాబట్టి ఆయన వాక్యము కొరకు మనము అనునిత్యము 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 మనము వేచి చూడాల్సినటువంటి వారమై ఉన్నాము, లేక నిరీక్షణ కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాము. ఒకసారి 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన మొదటి నుంచి ఒకసారి చదివితే చాలా శ్రేష్టమైన మాట. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే గ్రహించుచున్నావు. చాలండి. సో చూస్తున్నారు కదా, వాక్యము చాలా 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 మధురంగా అనిపిస్తూ ఉంటది. జుంటి తేనెల కన్నా మధురమైనటువంటి వాక్యం. నిజంగా ఈ మాటలు నిజంగా మనం కూడా మనకొక పరీక్షా కాలం, అది మనకొక ఎగ్జామ్ టైం. అది ఆ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలి. ఆ యొక్క పరీక్ష టైంలో మనము మన మాట కానీ, మన తీరు కానీ, మన పరిస్థితులు కానీ ఏవి కూడా దేవునికి వ్యతిరేకం కాకూడదు. అప్పుడు గనక నమ్మకంగా ఉంటే గనక కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో మరి ఎక్కువ నమ్మకంగా ఉంటాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో కొద్దిగా ఉన్నటువంటి సమయంలో, ఆ కష్టకాల సమయంలో ఎప్పుడైతే పరిశోధన, ఎగ్జాము లేకపోతే పరీక్షలో నీవు నమ్మకంగా ఉంటున్నావో, తప్పక ఆ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాత, పరీక్ష అయిన తర్వాత నీవు మాత్రం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. రెండో మాట చూస్తే, కూర్చుండుట లేచుట సమస్తము సమస్తము ఆయనకు తెలుసు అనేటువంటి మాట మనము ఇక్కడ, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అనే మాట. మనకు దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, లేక తోటి విశ్వాసుల ద్వారా కానీ, తోటి దైవజనుల ద్వారా కానీ ఆ యొక్క కష్టకాలంలో కూడా ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి మాట మనము వింటూ ఉంటాం. దానిని బట్టి మనము ధైర్యపరచబడుతూ ఉంటాం. నా జీవితం మరలా కట్టబడుతుంది, నేను కోల్పోని అన్ని మళ్ళా నేను పొందుకోగలను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉండగలము. ఇదే పాట మనకి చక్కటి పాట కూడా, ఇదిగో ఇలాంటి మాటలను బట్టి అటువంటి చక్కటి పాటలు కూడా భక్తులు వ్రాస్తూ ఉంటారు. మూడో మాట చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు అన్నాడు మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా మనము వాక్యాన్ని గమనిస్తే గనక మనల్ని పరిశోధించే దేవుడు, మనము ఆ మహోన్నతిని చాటి యవ్వన కాలం వచ్చిన తర్వాత, పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వారి మరలా కుటుంబాన్ని ఎంత తల్లిదండ్రులు సంపాదించినా ఏం చేసినా, తను తన భార్య కుటుంబాన్ని కట్టుకునేటువంటి సమయాల్లో మరలా వారి సొంత ఆలోచనలతో కుటుంబాన్ని కట్టుకోవాలి. వారి దగ్గర అంత డబ్బు ఉన్నా కానీ వారిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కావాలి, వారి సమస్తాన్ని సమకూర్చుకోవాలి, అన్నీ జరగాలి. అప్పుడు వారి కుటుంబం కట్టబడుతుంది. ఆ కట్టబడుతున్నటువంటి సమయంలోనే, ఆ యవ్వన కాలంలోనే వారిద్దరి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, మనస్పర్ధతలు రాకూడదు, దూరమై పరిస్థితులు రాకూడదు. ఇవన్నీ రాకుండా కుటుంబాన్ని కాపాడుకోవాలి. వన్స్ అవన్నీ దాటిన తర్వాత ఇంకొక స్టెప్కి వచ్చేస్తే కనుక వారి జీవితంలో మరలా కుటుంబం కొరకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. వెనుదిరిగి, ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, బిడ్డలు పుడుతున్నారు, స్థిరపడిపోయారు. అలా విధంగా వారిలో సంతోషము కూడానంట, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, మానసికపరమైన పరిస్థితులు కావచ్చు, వాటి నుంచి కూడా దాటిపోయి వచ్చేస్తే కనుక ఇక వారి జీవితంలో వారు కష్టకాలం గురించి మరలు వారు వెనక్కి తిరిగి చూడట్లేదు. కానీ ఒక మాట, ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మాత్రము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాను ఏ పరిస్థితుల్లో ఎవరిని ఏ విధంగా పడేస్తుందో మనకు తెలియదు. కాపాడుకుంటూ మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. అదే విషయంలో, అదే రకంగా భక్తి జీవితంలో కూడా
వన్స్ ఒకనప్పుడు ఏదో చిన్న ప్రార్థన చేసామో, చిన్న వాక్యం చదివామో, చిన్నగా ఉన్నామో, అది శుక్రవారం ఆరాధనకు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ వన్స్ మనం భక్తి జీవితంలో కూడా కొనసాగుతున్న సమయాల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి భక్తి అబ్రహాము ఏ విధంగా అయితే తన జీవితంలో అన్ని విషయాల్లో దేవునికి ఇచ్చుట్లో కానీ, భక్తి చేయడంలో కానీ, దేవునికి నమ్మకంగా ఉండడంలో అన్ని విషయాలు ఏ విధంగా ఉన్నాడో అటువంటి భక్తి చేస్తే గనక తరతరాలకు నీ భక్తి నీ తర్వాత తరము వారికి కూడా చేరుతూ నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. వారికి పుట్టబోయే బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఎవరి ద్వారా అంటే నీవు చేసే భక్తి ద్వారా. హల్లెలూయా. కాబట్టి కుటుంబాలు ఈ విధంగా కట్టబడాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, సంతోషాన్ని పొందుకోగలగాలి. వాక్యం అందించినట్టుగా ఇగో వాక్యం తెలిసిన పరిశీలించి తెలుసుకున్నటువంటి సమయంలో మనము పరిశీలనలో ఉన్నటువంటి సమయంలో మరి ఎక్కువ మనము దేవునికి ఇష్టలుగా ఉండగలగాలి. ఈ కుటుంబ ఆరాధన కొరకు మరొక మాట నేను చూపించి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము క్రీస్తుని ఇంటింటా బోధించుచు అనే మాట మనకు అక్కడ చూస్తుంటాం. ఇంటింట అనేటువంటిది రెండోది 2వ అధ్యాయము 42వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 42 బోధ యందును సహవాసమందును ఎడతెగక యుండిరి. అంత మాత్రమే కాదు, 1వ అధ్యాయము 17వ వచనం అక్కడ అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. సో హల్లెలూయా. కాదు, కుమారులు అయితే యవనులు దర్శనాలు చూస్తారు, కుమారులు ప్రవచిస్తారు. ఎలా జరుగుతుందండి అని అంటే ఇదిగో చక్కటి కుటుంబ వ్యవస్థ ద్వారా పిల్లలు ఆశీర్వదించబడాలి. పిల్లలు చక్కటి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, శ్లోక సంబంధమైన చదువుల్లో. అదేవిధంగా అంత మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోగలగలవారు. కాబట్టి ఇది ఏదో ఒక్కరికి దైవజనుల కుటుంబాలకి లేకపోతే ఫలానా వారికి అనేది లేదండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు అట్లాగా దేవుడు అందరినీ ప్రేమించే దేవుడిగా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని చెప్పబడుతుంది, మనుషులందరి మీద. కాబట్టి దేవుని ఆత్మ అందరం కూడా నింపబడాల్సినటువంటి వారమై ఉన్నాము. అందరూ పిల్లలు కూడా దైవికమైనటువంటి క్రమంలో పెరగాల్సినటువంటి ఉన్నారంటే అది కేవలము దేవునిని అంగీకరించిన వారికి, దేవుని మార్గంలో నడిచే వారికి మాత్రమే క్షేమము, సంతోషము, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం చేస్తున్నటువంటి భక్తిలో ఈరోజు నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి చాలా శ్రేష్టమైన మాటలు మనము ఈరోజున ఉదయకాల సమయంలో మనం ఉన్నాం. తప్పక అవి హృదయాలలోకి వెళ్ళి భద్రపరచబడాలని లేకపోతే ఫలించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మనం చేస్తున్న భక్తిలో మెరుగుపడాలి. మనం చేస్తున్నటువంటి భక్తిలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేస్తుంది ఇది చాలు అని ఎప్పుడు మనము అనుకోకూడదు. మనకు వస్తున్నటువంటి సంపాదన ఇది చాలు మనం ఎప్పుడు అనుకోకూడదు. లేకపోతే సంపాదించింది, కొనిపెట్టింది, కట్టింది అది చాలు అని మనము ఎప్పుడు అనుకోకూడదు. ఇంకా దేవుని మహాకృప బట్టి ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనం అనునిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అట్టి దైవ కృప ప్రత్యేకించి కుటుంబమునకును చేరొచ్చిన అందరికను దేవుడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్.